హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో ఇప్పుడు చెప్పే టాపిక్ ఏంటంటే స్టాక్స్ని ఎప్పుడు యావరేజ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. బేసికల్గా ఒక ఫ్యూ పాయింట్స్ ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడుకోకూడదు, ఎందుకంటే మనం స్టిల్ చార్ట్ ప్యాటర్న్స్ దగ్గరే ఉన్నాం. అవి ఎప్పుడు మాట్లాడాలి అంటే మూవింగ్ యావరేజెస్ కాన్సెప్ట్ అయిన తర్వాత మాట్లాడితే మనకు స్టాక్స్ని ఎప్పుడు యావరేజ్ చేయాలనే కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. కానీ మన వాళ్ళు ఏంటంటే కొందరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు, సో స్టాక్స్ ఎలా యావరేజ్ చేయాలి. మన టెలిగ్రామ్ గ్రూప్లో పోల్ పెట్టినా కూడా చాలా వరకు ఎక్కువగా దీనిపైనే డిస్కస్ చేయమని చెప్పారు అన్నట్టు. ఓకే, ఇప్పుడు జస్ట్ ఓవరాల్గా నార్మల్గా చెప్తా. మనకు మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత ఇదేంటంటే డెప్త్గా మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మీకు మూవింగ్ యావరేజెస్ తెలియదు, ఫ్రెషర్స్కి ఎవరైతే ఉంటారో, బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూవింగ్ యావరేజ్ సరిగ్గా తెలియదు. సో నెక్స్ట్ ప్రైస్ యాక్షన్ ఇంకా కంప్లీట్గా వాళ్ళకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను యావరేజ్ అనేది మాట్లాడితే ఏంటంటే ఇబ్బంది అవుతుంది అన్నట్టు. పర్లేదు, మనకి ఎవరైతే కొంచెం వాళ్ళకి తెలుసు, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఇది అర్థమైపోతుంది. సో మూవింగ్ యావరేజెస్ కాన్సెప్ట్స్తో బెస్ట్ ఉండేది. ఓకే, పర్లేదు, ఐ విల్ డిస్కస్. ఓకే, ఇప్పుడు ఇదేంటంటే ప్యూర్గా నా ఒపీనియన్, నేను ఎలా యావరేజ్ చేస్తా అనే దాని గురించి మాత్రమే చెప్తున్నా. మీరు ఎలా చేస్తారు అనే దాని గురించి మీరు ఒకసారి ఆలోచించుకోండి, రెండు కంపేర్ చేసుకోండి, ఏది బెస్ట్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని సో నేను ఇది చెప్పా, ఇదే పర్ఫెక్ట్, ఇదే 100% అని కాదు. నా ఒపీనియన్ నాది, మీ ఒపీనియన్ మీది. రెండిట్లో ఏది బెస్ట్ ఉంటే దాన్ని యూజ్ చేసేసుకోండి. సో ఓకే, ఇంకొకటి చిన్న పాయింట్ ఏంటంటే ఒక స్టాకు ఈరోజు పెరిగింది, ఒక స్టాక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది, ఆ తర్వాత డౌన్ ట్రెండ్ చేంజ్ అయ్యే టైంలో కొన్నిసార్లు 5% పెరిగింది, నెక్స్ట్ డే మళ్ళీ 5% పడిపోద్ది. అప్పుడు యావరేజ్ చేయాలా అనే డౌట్ వస్తుంది చాలా వరకు. అంటే ఒక స్టాకు 1 డే పడిపోగానే యావరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, దానికి కొన్ని ఫాలో అవ్వాలి. అలా యావరేజ్ చేసినప్పుడే మీకు బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఈరోజు 5% పడిపోయింది, యావరేజ్ చేసావు, నెక్స్ట్ డే ఒక 3% పెరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఒక 5% పడిపోయింది, మళ్ళీ యావరేజ్ చేసావు. అవన్నీ చార్ట్లో చూపిస్తా. ఇలా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిన స్టాక్ అనేది చిన్నగా అప్ అండ్ డౌన్స్ మూమెంట్ ఇస్తుంది. ప్రతి డౌన్ మూమెంట్కి నువ్వు యావరేజ్ చేసుకుంటూ పోతే నీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉండాలి, ఎవరు ఎంత క్యాపిటల్ తీసుకొస్తారు, ఎక్కడి నుంచి పట్టుకురావాలి, ఎవ్రీ డేకి కొంచెం అప్ అండ్ డౌన్లో యావరేజ్ చేసుకుంటూ పోతుంటే ఎంత డబ్బు కావాలి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే నేను డౌన్ ట్రెండ్లో యావరేజ్ చేయను. అది అప్ ట్రెండ్లో కన్వర్ట్ అయ్యే వరకు నేను అసలు డౌన్ ట్రెండ్లో దాన్ని టచ్ చేయను, దాన్ని యావరేజ్ చేయను. ప్రీవియస్గా ఏదైనా క్వాంటిటీ ఉంటే ఓకే, దాన్ని అలానే వదిలేసేయండి. కొత్తగా ఫ్రెష్గా ఎంట్రీ కూడా అప్ ట్రెండ్లో మాత్రమే ఎంటర్ అవ్వాలి, డౌన్ ట్రెండ్లో ఎంటర్ అవ్వకూడదు. అది మనం చార్ట్లో నేను 1 by 1 చూపిస్తా. ఓకే, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎలా యావరేజ్ చేస్తారు అనే కాన్సెప్ట్ కూడా నాకు ఒకసారి జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏది బెస్ట్ ఉంటే అది యూజ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇదే ఫాలో అవుతున్నా. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ లూపిన్ గురించి మాట్లాడుతున్నా. నేను ఓన్లీ 20 మూవింగ్ యావరేజ్ మాత్రం ప్రజెంట్ యూజ్ చేస్తున్నా. మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తున్నప్పుడు రిమైనింగ్ ఇండికేటర్స్ గురించి మాట్లాడతా. 20, 9, 20, 50, ఇఫ్ పాసిబుల్ 150, 200 వీటి గురించి మాత్రమే మాట్లాడతా. నేను అవి మాత్రం యూజ్ చేస్తాను. సో ఇక్కడ మనం యావరేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ట్రెండ్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది, అప్ ట్రెండా, డౌన్ ట్రెండా? డౌన్ ట్రెండ్ ఉంటే అసలు యావరేజే చేయకూడదు. సో క్లియర్ కదా, డౌన్ ట్రెండ్ ఉంటే మన యావరేజ్ కాన్సెప్టే రాకూడదు. మరి ఎక్కడ చేయాలి అనే దాని గురించి మాట్లాడితే, సో ఇక్కడ ప్రైస్ చూడండి. ఫస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒక అప్ ట్రెండ్కి వెళ్ళిపోయింది. కొంచెం లెంత్ ఉంటుంది వీడియో, ఎందుకంటే ఇది చెప్పాలి కాబట్టి టైం పట్టింది. ఓకే, ఇక్కడ నుంచి ట్రెండ్ అనేది ఒక అప్ ట్రెండ్కి వెళ్ళింది. ఇక్కడ ప్రైస్ అనేది రిజెక్ట్ అయిపోయి మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ ప్రైస్ కొంచెం మూమెంట్ వచ్చేసింది, మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది ఆల్ టైమ్ హైని రీచ్ అయ్యి బియాండ్ వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఇది ఈ స్టాక్ రిలేటెడ్గా. నెక్స్ట్ స్టాక్ వేరే విధంగా ఉంటుంది అన్నట్టు. ఈ స్టాక్ ఇలా ఉందని అన్ని స్టాక్స్ ఇలా ఉంటాయి అంటే ఇలా ఉండవు. సో నెక్స్ట్ ఇంకోటి మనం జస్ట్ శాంపుల్గా చూద్దాం. నెక్స్ట్ బ్రిటానియా. సరే, ఓకే, ఓన్లీ బ్రిటానియా చూద్దాం. అదే దాన్ని డిస్కస్ చేస్తాను, నేను 1 by 1 డిస్కస్ చేస్తా. ఇది చూడండి, ఇది 1 monthలో పెడితే ఈ స్టాక్ అనేది కంటిన్యూస్గా ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లోనే ఉంది, డౌన్ ట్రెండ్లో రాలేదు 1 monthలో. కానీ 1 monthలో లూపిన్ అనేది అప్ అండ్ డౌన్ ట్రెండ్స్ వచ్చేసింది. మీరు అర్థం చేసుకోండి, నేను అర్థం చేసుకుంటే బెస్ట్. సో అప్ అండ్ డౌన్ ట్రెండ్స్ వచ్చింది. అందుకే సో ఇక్కడ యావరేజ్ ఎలా చేయాలి, అక్కడ యావరేజ్ ఎలా చేయాలి, 2 కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓన్లీ అప్ ట్రెండ్లో డిస్కస్ చేసిన తర్వాత మనం డౌన్ ట్రెండ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, జస్ట్ ఇది
20 మూవింగ్ యావరేజ్. ఒక పర్సన్ ఇక్కడ స్టాక్స్ కొన్నారు, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నేను స్టాక్స్ అరౌండ్ 488 దగ్గర తీసుకున్నా. ఇక్కడ నుంచి ప్రైస్ వెళ్ళిపోయిందండి, ఇక్కడ వరకు వెళ్ళింది, ఇక్కడ 1493కి వచ్చేసింది. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే ఆల్రెడీ 3-4 టైమ్స్ ఇచ్చేసింది కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకుంటా. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ మ్యాటర్ కాదు, మన యావరేజ్ మాట్లాడుతున్నాం, కానీ నేను ఫస్ట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని ఆ తర్వాత ఎక్కడ మళ్ళీ ఒకవేళ స్టాక్ అనేది కరెక్షన్ వచ్చేసి, లేకపోతే మార్కెట్ బాగాలేదు, లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ వస్తున్నాయి బయట, ఏదో ఒక గ్లోబల్గా ఇష్యూస్ వస్తున్నాయి అనే దాని గురించి ఆలోచించిన తర్వాత ఇక్కడ ప్రైస్ చూడండి, కొంచెం జూమ్ చేస్తా, ఇక్కడ ప్రైస్ ఎక్కడికి వచ్చింది, మళ్ళీ మీరు ఇక్కడ కొనకూడదు. ఎప్పుడైనా మార్కెట్ ఇంత పైకి వెళ్ళిన తర్వాత చాలామంది ఈ టైంలో ఎంటర్ అవుతారు. ఈ టైంలో ఎంటర్ అవ్వకూడదు, యావరేజ్ అనేది ఈ టైంలో చేయకూడదు. ఎందుకు అంటే ఈ ప్రైస్ నుంచి ఈ మూవింగ్ యావరేజ్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఎప్పుడైనా చూడండి, ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ అనేది ప్రైస్ని అట్రాక్ట్ చేస్తుంది, దూరంగా పంపించదు. ఎప్పుడు నువ్వెంత దూరం వెళ్ళినా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే. సో ఇక్కడ ఏంటంటే ప్రైజ్ని మూవింగ్ యావరేజ్ అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఒక గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉండేది కదా, ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజులకైనా అమ్మాయి పడాల్సిందే, పడుతుంది. సో సేమ్ అన్నట్టు మూవింగ్ యావరేజెస్కి ప్రైస్ అనేది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 1600 నుంచి ప్రైస్ అనేది 1241 సరే 1200 వరకు వచ్చింది కదా, ఇక్కడ కొన్ని స్టాక్స్ తీసుకోవాలి. అర్థమైంది కదా, అంటే 1600 వద్ద తీసుకున్న పర్సన్ కంటే 1200 దగ్గర తీసుకున్న పర్సన్ చాలా డిఫరెన్స్ ఉంది కదా, అంటే 400 మనం ప్రాఫిట్లో ఉంటున్నాం. అర్థం చేసుకోవాలి. మూవింగ్ యావరేజెస్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 1 వీక్ ఆర్ 1 మంత్ టైం డ్యూరేషన్ పెట్టుకోండి. మళ్ళీ 1 డేలో పెట్టేసుకుంటే ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు 1 వీక్ లేదా 1 మంత్లో మాత్రమే చూడాలి ట్రేడింగ్ అనేది. అలా అయితేనే మనం స్వింగ్ ట్రేడింగ్లో సక్సెస్ అవుతాం. 1 డేలో చూస్తే ఏంటంటే రెగ్యులర్గా టూ మచ్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి అన్నట్టు, మనం ట్రెండ్ని అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేం. సో ఇక్కడ చూస్తే అర్థమైంది కదా, ఎక్కడ అంటే ప్రైస్ ఒకటి కంటిన్యూస్గా పెరుగుతుంటే పెరగనివ్వండి, వదిలేయండి దాన్ని. అసలు ఆ ప్రైస్ గురించి ఆ స్టాక్ గురించి పట్టించుకోకూడదు. ఎప్పుడైతే ఆ స్టాక్ మంచిది, నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నావు, స్టాక్స్ అనేది నీకు ఐడియా ఉంటుంది కదా నీ పోర్ట్ఫోలియోలో, వీటిని ఎక్కడ కొనాలి అంటే ఆ ప్రైజు మూవింగ్ యావరేజెస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 20 గురించి మాట్లాడట్లేదు నేను, మూవింగ్ యావరేజెస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఆ కాన్సెప్ట్ అయిన తర్వాత అసలు 20 దేనికి 50 దేనికి అనేది గురించి మాట్లాడతాను. ఇక్కడ ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అర్థమైంది కదా. సో ఇది స్వింగ్ ట్రేడింగ్ ఆర్ యావరేజ్ చేయాల్సిన పద్ధతి. ఇంతసేపు మనం ఇనిషియల్గా నేను ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేశాను. ఏంటంటే స్టాకు ఒకరోజు పడిందా, సరే ఇది ప్రజెంట్ 1 మంత్, సరే 1 మంత్లో ఈ మంత్లో పడిందా, ఇక్కడ యావరేజ్ చేస్తే మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఒక 2 క్యాండిల్స్ పెరిగినాయి, మళ్ళీ ఏమైంది, మళ్ళీ పడుతూనే వచ్చేసింది అన్నట్టు. అంటే నువ్వు ఇక్కడ యావరేజ్ చేయాలి వేరే వాళ్ళ ప్రకారం, లేకపోతే మీరేమన్నా ఇలా ఆలోచిస్తే మీరు ఇక్కడ యావరేజ్ చేయాలి, పడ్డప్పుడు ఇక్కడ యావరేజ్ చేయాలి. ఎన్నిసార్లు యావరేజ్ చేసుకుంటూ వస్తారు, మీ దగ్గర అంత క్యాపిటల్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అనే కాన్సెప్ట్ మీకు మైండ్లో రావాలి. అంటే ఎన్నిసార్లు పడుతూ ఉంటే, ఒక డౌన్ ట్రెండ్లో మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే ఎన్నిసార్లు యావరేజ్ చేస్తాం మనం. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి, కొన్ని కోట్లు ఉన్నాయా, లేవు కదా, ఉన్నాయే 10-15 వేలు. ఆ 10-15 వేలు ఆల్రెడీ కొన్ని పెట్టేస్తాం, దానికి కొంచెం యాడ్ చేయడానికి ఇలా 4-5 టైమ్స్ ఇలా పడుతూ ఉంటే ఎన్నిసార్లు యావరేజ్ చేస్తాం, చేయలేం. ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి పెరుగుతూ పోతుంటే వదిలేసేయండి. ఇక్కడ ఆల్రెడీ నువ్వు తీసుకున్నావు కదా, ఇవెనఫ్. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది కంటిన్యూస్గా నాకు మూవింగ్ యావరేజ్ వరకు రావట్లేదు, అయినా పెరుగుతుందంటే వదిలేసి దాన్ని యావరేజ్ చేయకు. అది మూవింగ్ యావరేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంతే. ఇదే నేను యూజ్ చేసేది మాత్రం ఇదే. మీరు ఇలా యూజ్ చేస్తారా, మీది బెస్ట్ అనిపిస్తే మీ ఇష్టం. సో ఇక్కడైతే 40 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది కదా, 400 డిఫరెన్స్ వచ్చింది కదా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్టాక్ ఏమైంది, మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి పెరిగిందా, ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి పెరిగిందా, ఇక్కడ పెరిగేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒకసారి రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రైస్ కంపల్సరీ రిజెక్ట్ అవుతుంది. ఎవరైతే ఈ ఆపర్చునిటీ మిస్ అయినా అని ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ ఏమైంది, మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్కి వచ్చిందా, అంటే ఇక్కడ 1700-1800 దగ్గరకు తీసుకున్న వాళ్ళు మళ్ళీ 1400 వరకు వచ్చేసిందా, అంటే మిస్ అవ్వడం ఉండదు. ఇక్కడికి వెళ్ళిన స్టాక్ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. నువ్వు మిస్ అవుతున్నాను ఎందుకు, నీకంత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఆల్రెడీ వీడియో ఉంది, ఒకసారి చూడండి పాసిబుల్ అయితేనే.
సో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నుంచి స్టాక్ మళ్ళీ రిజెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసిందా, సో ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ వాళ్ళకు 400 లాస్, సో అలా ఉంటుంది అన్నట్టు. సో అట్రాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఎంటర్ అవ్వాలి. మళ్ళీ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి మళ్ళీ చూడండి ఎంత మంచి రివార్డ్ వచ్చేసిందో. ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ పెరిగింది. అబ్బా నా ఫ్రెండ్ ఎంటర్ అయిపోయాడు 1600కు, నేను చాలా మిస్ అయిపోయినా, స్టాక్ మిస్ అయిపోయినా, 3200కు వచ్చేసింది, నేను ఇప్పుడు 3200 దగ్గర ఎంటర్ అవుతా అని ఎంటర్ అయిన వాళ్ళు మళ్ళీ వేస్ట్. ఇక్కడ నుంచి స్టాక్ చూడండి మళ్ళీ ఇక్కడ యావరేజ్ చేస్తారు. ఫస్ట్ డే అమ్మ పడిపోయింది, స్టాక్ తీసేసుకుందాం, యావరేజ్ చేసేసుకుందాం, మళ్ళీ పడిపోయింది, ఇంకా పడిపోయింది. మళ్ళీ తర్వాత ఏమైంది చూడు ఎక్కడి వరకు వచ్చేసింది స్టాక్, ఆల్మోస్ట్ 2300కు వచ్చింది. 3200 నుంచి 2300కు వచ్చిందా, మళ్ళీ ఇంకోసారి ఎక్కడికి వచ్చేసింది, సో 2100. ఇక్కడ వరకు ఎందుకు వచ్చింది అంటే ప్రీవియస్గా ఈ ప్రైస్ అనేది ఇక్కడ కొంచెం స్టేబుల్ అయింది. మీరు అర్థం చేసేసుకుంటే ఆ ప్రైస్, ఇది ప్రైస్ యాక్షన్, ద బెనిఫిట్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అనేది. మూవింగ్ యావరేజెస్ లేట్ ఇండికేటర్స్. సో ఇక్కడ నుంచి ప్రైస్ ఎక్కడికి వచ్చేసింది, మళ్ళీ ప్రీవియస్గా ఇక్కడ కన్సోలిడేషన్లో ఉంది ప్రైస్, ఇక్కడ అందుకే ఆల్మోస్ట్ ప్రైస్ అక్కడి వరకు వచ్చేసింది, 2000కు వచ్చింది. 3200 దగ్గర ఎంటర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకే తొందరపడి యావరేజ్ చేయకూడదు. అయితే ప్రైస్ యాక్షన్ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ కన్నా రావాలి, లేకపోతే మూవింగ్ యావరేజెస్ టచ్ అయినా చేయాలి. సో ఇక్కడ నేను ఇంకొక మూవింగ్ యావరేజ్ యాడ్ చేస్తా, అప్పుడు మీకు అర్థమైంది. చూడండి ఇది ఎక్కడ ఏ మూవింగ్ యావరేజ్కి టచ్ అయింది, ఇక్కడ 50 నేను ఆన్ చేస్తే 50ని రిజెక్ట్ చేసిందా, ఈ 50 మూవింగ్ యావరేజ్ ఒకటి ఇక్కడ ప్రైస్ యాక్షన్కు ఈక్వల్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ రివర్స్ అయింది. సో ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు చాలా బెనిఫిటా, ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకంటే ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళకి 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఈయన ప్రాఫిట్ పొందాలి అంటే ఈ స్టాక్ మళ్ళీ ఇది క్రాస్ అయిపోవాలి. ఇది మీరు ఆలోచించాలి. ప్రైస్ అనేది బ్లైండ్గా యావరేజ్ చేయకూడదు. ఈరోజు పడింది ఈరోజు యావరేజ్ చేస్తా, రేపు పడింది రేపు యావరేజ్ చేస్తా, అది తప్పు. అలా చేయకూడదు. చూడండి మళ్ళీ ప్రైస్ ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతూ వెళ్ళిందా, సో మళ్ళీ వెళ్ళింది, ఇక్కడ అవసరం లేదు. మళ్ళీ లాంగ్ అయిపోతుంటే మళ్ళీ పట్టించుకోకు నువ్వు, అసలు దాన్ని వదిలేసాయి. ఓకే, మళ్ళీ అదే వస్తుంది. ఇక్కడికి వచ్చేసిందా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటే ప్రైస్ ప్రీవియస్గా ఇక్కడ కన్సోలిడేషన్ అయింది కదా, సో అందుకే స్టిల్ ఇక్కడ కన్సోలిడేషన్లో అవుతూ ఇక్కడికి వచ్చేసింది అన్నట్టు. మళ్ళీ ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ తీసేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు యావరేజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పెరిగింది అన్నట్టు. సో ఇలా మూవింగ్ యావరేజెస్కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు యావరేజ్ చేయాలి, కానీ ప్రతిసారి యావరేజ్ చేయకూడదు. ఇది ఓన్లీ అప్ ట్రెండ్లో, మంత్లీ వైజ్గా ఓన్లీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం, ఎందుకంటే మీకు డౌన్ ట్రెండ్ చూడాలిగా. ఓన్లీ అప్ ట్రెండ్ చూస్తే మనకేం తెలుస్తుంది, డౌన్ ట్రెండ్లో యావరేజ్ ఎందుకు చేయకూడదో చెప్తా. అసలు డౌన్ ట్రెండ్లోకి ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో చూడాలి అంటే నేను డౌన్ ట్రెండ్ వీడియో, అందుకే మూవింగ్ యావరేజ్ కోసం వెయిట్ చేయాలి అని చెప్పా. ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదు. సో ఈ ఫ్రంట్ కాన్సెప్ట్ అంతా ఇంతసేపు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్. ఆ స్టాక్కి, బ్రిటానియాకి ఇక్కడ నుంచి కొన్నాం, మళ్ళీ తొందర పడకూడదు, మూవింగ్ యావరేజెస్కి వచ్చేసింది. జూమ్ చేసి చెప్తా కొంచెం. ఓకే, ఇక్కడ నుంచి తొందరపడకూడదు, మూవింగ్ యావరేజెస్కి వచ్చింది. ఎందుకంటే మంచి కంపెనీస్ కాబట్టి మూవింగ్ యావరేజెస్ని రెస్పెక్ట్ చేస్తాయి. పెన్నీ స్టాక్స్ అంత ఈజీగా రెస్పెక్ట్ చేయవు, మంచి కంపెనీస్ రెస్పెక్ట్ చేస్తాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. ఈ మూవింగ్ యావరేజ్ని పట్టుకొని మాత్రమే ఎగిరింది అన్నట్టు స్టాక్. ఆ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళి తొందరపడి కొనకూడదు అని చెప్పాను. ఎక్కడ 2200 వరకు వెళ్ళింది. ఇక్కడ తొందరపడి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ తొందరపడి కొనకూడదు. ఓకే, మళ్ళీ అది ఇక్కడికి రావాలి, మనకి మూవింగ్ యావరేజ్ వరకు రావాలి. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ వరకు వచ్చేసింది. సో ఇక్కడ మనం చార్ట్ ప్యాటర్న్స్ని ఇక్కడ అప్లై చేసుకోవాలి. ఒక ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అవుతుందా లేదా, మూవింగ్ యావరేజ్ సరిగా సపోర్ట్ చేస్తుందా చేయదా అనేది చూడాలి. సో ఇక్కడ స్టాక్ పైకి వెళ్ళి ఇక్కడ డబల్ టాప్ ఫామ్ చేసింది అంటే ఏంటి, ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మూవింగ్ యావరేజ్ సపోర్ట్ కూడా వస్తుందా రాదా డౌట్. సో ఈ టైంలో మనం మళ్ళీ ఎంటర్ అవ్వకూడదు. మీకు అర్థమైంది కదా,
ఒకవేళ ఇది ఫేక్ అయ్యి వెళ్ళిపోయినా పర్లేదు, మనకు ప్రాబ్లం లేదు. కానీ డబల్ టాప్ వచ్చేసింది అంటే మనకు ఫస్ట్ తట్టాల్సింది ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా మనం రెస్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే స్టాక్ అనేది ఒకటి కంటిన్యూస్గా పెరిగింది, ఇక్కడ డబల్ టాప్ ఫామ్ చేసింది, ఇక్కడ మూవింగ్ యావరేజ్ రెస్పెక్ట్ చేయకూడదు. ఇక్కడ చేసాం కానీ ఇక్కడ చేయకూడదు, ఎందుకంటే డబల్ టాప్ ఫామ్ చేసింది. సో ఇక్కడ డబల్ టాప్ ఫామ్ చేసిందంటే ఒక లాంగ్ డౌన్ ట్రెండ్ రాబోతుంది. సో ఇక్కడ నుంచి చూడండి, ఓకే, ఇక్కడ నుంచి స్టాకు మనం ఏం చేస్తాం, ఒకసారి ఇక్కడ తొందరపడతాం చాలా వరకు, ఇక్కడ యావరేజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసింది నెగిటివ్ వచ్చేసింది, యావరేజ్ చేసే, నెక్స్ట్ పాజిటివ్ వచ్చి మళ్ళీ యావరేజ్ చేసే, మళ్ళీ పాజిటివ్, మళ్ళీ యావరేజ్ చేసే, పడుతుంది యావరేజ్. ఇలా యావరేజ్ చేసుకుంటా నువ్వు ఎక్కడి వరకు వస్తావు, ఎన్నిసార్లు యావరేజ్ చేస్తావు డౌన్ ట్రెండ్లో. ఈ డౌన్ ట్రెండ్లో మీరు ఎన్నిసార్లు యావరేజ్ చేస్తారు చూడండి. అందుకే డబల్ టాప్ ఫామ్ అయింది అంటే డౌన్ ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఎలాంటి టచ్ చేయకూడదు. ఇంకోటి, మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిపోయింది, అందుకే ఇండికేటర్సే అసలు బేసికల్గా లేట్, అందుకే ప్రైస్ యాక్షన్ మనకి ఇంపార్టెంట్. ఇండికేటర్స్ ఎక్కడ క్రాస్ అయింది, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ అవుతుంది అని అనలిస్టులు చెప్తారు, కానీ ప్రైస్ యాక్షన్ వాళ్ళు ఎక్కడ చెప్తారు, ఇక్కడే చెప్తారు అన్నట్టు. 1500 దగ్గరనే చెప్తారు, ఇది 1200. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అయిపోయింది, ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్ ఉంటుంది అనుకుంటాం, కానీ ఇక్కడ నుంచే డౌన్ ట్రెండ్ అయింది. ఇక్కడ యావరేజ్ చేసిన వాళ్ళకి లాసెసే తప్ప ప్రాఫిట్ ఏమి ఉండదు. ఇక్కడి వరకు వచ్చేసింది 485. నువ్వు 2000 దగ్గర చేంజ్ దగ్గర ఎంటర్ అవుతే 485 దగ్గర వచ్చే వరకు ఎన్నిసార్లు యావరేజ్ చేసుకుంటావు, అది కరెక్ట్ కాదు కదా. సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ట్రెండ్ రివర్సల్ మళ్ళొకటి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోలు చెప్పే కదా నేను. సో ట్రెండ్ రివర్సల్ మళ్ళొకటి ఐడెంటిఫై చేసి ఈ డౌన్ ట్రెండ్ కాస్త అప్ ట్రెండ్గా చేంజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్ నీకు అర్థం అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక డబల్ బాటమ్ ఫామ్ చేసింది. సో ఇక్కడ అర్థం చేసుకోవాలి, డబల్ బాటమ్ ఫామ్ చేయడం వల్ల ఇక్కడ నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుంది. ప్రీవియస్గా ఉన్న డౌన్ ట్రెండ్ మొత్తం ఇప్పుడు అప్ ట్రెండ్గా చేంజ్ అవుతుంది. ఇక్కడ యావరేజ్ స్టార్ట్ చేయాలి మనం. ఎక్కడ యావరేజ్ స్టార్ట్ చేయాలి అంటే, ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే అవుతుందో ఇక్కడ నుంచి ప్రీవియస్గా ఉండనివ్వండి, ఇక్కడ నుంచి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా యావరేజ్ చేసుకుంటూ నువ్వు డౌన్ ట్రెండ్లో 20 మూవింగ్ యావరేజ్ కానీ వచ్చిన ప్రతిసారి, డౌన్ ట్రెండ్లో సపోర్ట్కి వచ్చిన ప్రతిసారి యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడమే స్టాక్స్ యావరేజ్ అన్నది. డౌన్ ట్రెండ్లో యావరేజ్ చేయకూడదు. అంటే నా స్ట్రాటజీ ఇది, మీరు ఎలా చేస్తారా మీ ఇష్టం. సో ఇన్నిసార్లు నేనైతే యావరేజ్ చేయలేను అని డబ్బులు నాగర్లేవు, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ నుంచి యావరేజ్ చేస్తే మీకన్నా బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ నుంచి యావరేజ్ చేసిన వాళ్ళకంటే ఇక్కడ యావరేజ్ చేసిన వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ కొంచెం లాంగ్ ఉంది కదా, సో ఇక్కడ మళ్ళీ వెయిట్ చేయండి. ఇక్కడ అది పెరిగినా పర్లేదు, కానీ ఈ మూవింగ్ యావరేజ్ ఎంత లాంగ్లో ఉంది చూడండి. ఈ మూవింగ్ యావరేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. డౌన్ ట్రెండ్ చేంజ్ అయిపోయింది స్టాక్, సో ఇక్కడ నుంచి పెరిగే ఛాన్సే ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2100 దగ్గర తొందరపడి ఎంటర్ అవ్వడం వల్ల ఈ గ్యాప్ అనేది వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. సేమ్ ఇక్కడ ఎలా అయితే పైకి వెళ్ళిపోయిందో ఈ మూవింగ్ యావరేజ్ గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అయిపోయింది. అది మళ్ళీ మూవింగ్ యావరేజ్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఓకే, అంతేగాని స్టాక్ తొందరపడి పెరగనివ్వండి, పెరిగితే ఎక్కడికైనా పోనీయా, ఇది కాకపోతే ఇంకొక స్టాక్ మనకి. సో ఇది ఫైనల్గా మూవింగ్ యావరేజ్ యావరేజ్ స్టాక్స్ని యావరేజ్ చేయడం అనేది మీకు ఏమైనా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ చెప్తే మనకి ఏంటంటే ఇది ఈజీగా అవుద్ది. నేనైతే నా లెవెల్ బెస్ట్ ట్రై చేసే అనుకుంటున్నా. ఈ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు యావరేజ్ చేయకూడదు, అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రైస్ మూవింగ్ యావరేజ్ గ్యాప్ అనేది తక్కువ ఉండేలా చూసుకోవాలి, లేకపోతే సపోర్ట్ వచ్చేలా చూసుకోవాలి. లాంగ్లో ఉన్నప్పుడు ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ స్టాక్ పెరిగితే పెరగనివ్వండి, ఈ స్టాక్ కాకపోతే ఇంకొక స్టాక్. సో ఇది స్టాక్ యావరేజ్ చేసే స్ట్రాటజీ నేను చేస్తుంది. నేను తర్వాత మంచి క్లారిటీగా చెప్తా, అన్ని ఇండికేటర్స్ యూజ్ చేసి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.